ఒక కుక్కర్ తీసుకొని మనం శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న మటన్ అండి. ఇది ఉప్పేసి కడుక్కున్న మటన్ని తీసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాము. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు మనం ఈ ముక్కలకు పట్టడం కోసం వేస్తున్నాము. కూరలో మళ్ళీ ఉప్పు కారాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆయిల్ అయితే వేసాను. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకున్నాము. ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని ఎటువంటి వాటరు పోయాల్సిన అవసరం లేదు. మనకి మటన్లో వేడవ్వగానే వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ వాటర్తోనే మటన్ మొత్తం ఉడికిపోతుంది. దీంట్లో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు అలాగే మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి మటన్ ఉడికిపోద్ది. నేను బోన్లెస్ మటను 500 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక 7 నుంచి 8 విజిల్స్ అయితే రావాలండి. బాగా ఉడకాలి. హలో అండి, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు హ్యాపీ మదర్స్ డే. అందరి అమ్మలకి ఈరోజు శుభాకాంక్షలు తెలుగు రుచుల తరపున. ఈరోజు మనం మన తెలుగు రుచుల కిచెన్లో మటన్, చింత చిగురు, మామిడికాయ ఈ 3 కాంబినేషన్లో మనం చేస్తున్నాము. వెల్కమ్ టు తెలుగు రుచులండి. నేను సంయుక్త. ఈరోజు మన కిచెన్లో మటన్ చింత చిగురు చేస్తున్నామండి. మటన్ ఫస్ట్ మనం కుక్కర్లో వేసుకున్నాం కదా, ఈ కుక్కర్లో వేసింది 7 నుంచి 8 విజిల్స్ రావాలి. బాగా మటన్ కాబట్టి మనం ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసి, వాటర్ వేయలేదు కానీ వాటర్ వస్తుంది అనమాట. అస్సలు వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింత చిగురు. ఈ చింత చిగురు ఇప్పుడు సీజన్ కాబట్టి మనం చింత చిగురు తీసుకుని, ఇది తీసుకొని నేను 2 రోజులు అయింది. కొంచెం అక్కడక్కడ వడబడింది అనమాట. మనము బయట దొరికే ఎండిపోయిన చింత చిగురు పొడి కాకుండా మనం ఫ్రెష్ చింత చిగురు తీసుకుంటున్నాము. ఈ చింత చిగురు మొత్తం వచ్చి 1/2 కేజీ. అయితే ఈ 1/2 కేజీ మనం వేయట్లేదు. ఎంత కావాలో మటన్కి 1/2 కేజీ మటన్కి అంతే తీసుకుంటున్నాము. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. చాలామంది ఉడకదు చింత చిగురు అని చెప్పేసి కడగరు. కంపల్సరీ కడగాలి, ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక పుల్ల మామిడికాయ, చిన్న సైజు మామిడికాయ, 2 ఉల్లిపాయలు. ఈ మసాలా నేను వేసేటప్పుడు చూపిస్తాను. సింపుల్గా, ఈజీగా, త్వరగా ఎలా చేసుకోవాలో మటన్ కర్రీ చూద్దాం. స్టవ్ మీద మట్టి కుండ పెట్టేసుకున్నాను. ఇందులో మనం కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం. కరివేపాకు, పుదీనా ఫస్ట్ తాలింపులోనే వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి మటన్కి పడుతుంది అన్నమాట. మనకి ఎక్కువ టైము కాకుండా ఈజీగా మనం ముందు మటన్ కొంచెం పెట్టేసుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయలండి, 2 ఉల్లిపాయలు ఇవి పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలన్నమాట మనకి. కూరకు సరిపడా పసుపు. ఈ ఉల్లిపాయలు మగ్గటం కోసమే నేను ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ కూరలో తర్వాత వేసుకున్నాను.
ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, కొంచెం వేగాలి. ఎట్లయినా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత, మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, కొంచెం లైట్గా నేను చూపిస్తాను. ఈలోపు మనం మసాలా చూద్దాం. ఒక చిన్న బాండి తీసుకుందాం మనం. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర. ఎప్పుడైనా ధనియాల కంటే జీలకర్ర తక్కువ తీసుకోవాలి. ఈ 2 వేయించుకుందాము. తర్వాత పచ్చి కొబ్బరి ఒక 3 ఇంచుల ముక్క అన్నమాట. మనకి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. మేమైతే ఎండు కొబ్బరి ఇంట్లో వాడమండి, పచ్చి కొబ్బరి వాడతాము. పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు 2 తొక్క తీసి పెట్టుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క. మనకు 1/2 కేజీ మటన్ కాబట్టి మనం 1/2 కేజీ మటన్కి సరిపడా తీసుకున్నాము. అల్లం ఇంచు ముక్క, వెల్లుల్లిపాయలు 2, కొబ్బరి. నేను గసగసాలు అవేం వేయట్లేదు. ఈ ధనియాలు జీలకర్ర కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని మసాలా వేసుకోవాలన్నమాట. అది చేసుకుందాం కదండి. ఉల్లిపాయలు మగ్గేసినవి. మనం ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. మసాలా కోసం మనం అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, జీలకర్ర ఒకేసారి మొత్తం కలిపి మనం మసాలా వేసేసుకుందాం. వేసేద్దాం. ఉల్లిపాయలు ఈ మాత్రం బాగా వేగాలన్నమాట. ఇదిగోండి ఇట్లా వేగాలి. మరి మాడకూడదు, కలర్ చేంజ్ అవ్వకూడదు, బాగా మెత్తగా అవ్వాలి. నల్లగా కాకూడదు, గోల్డెన్ బ్రౌన్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా కూడా ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఈ మసాలాలో ఒకే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఒక్క టమాటా వేసేసుకున్నాను. కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మటన్ కాకుండా మనకు సీజన్లో దొరికే వాటితో చింత చిగురు, మామిడికాయలు, ములక్కాయలు ఇలాంటి వాటితో అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం వేగనిద్దామండి, మూత అవసరం లేదు, వేగనిద్దాం. మసాలా వేగిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ వేసేద్దాము. నాన్ వెజ్ ఎప్పుడైనా ముందుగా ఉడికించుకోవాలి. ఎప్పుడన్నా ఒక్కసారి మామూలుగా వేసేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అట్లా కుక్ చేసేటప్పుడు ఇట్లా మనం విడిగా కర్రీ చేసుకునేటప్పుడు చికెన్ అయినా మటన్ అయినా ముందుగా ఉప్పు వేసి, ఇదిగోండి మటను వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి మనం మగ్గించుకున్నాము. ఇదిగోండి చింత చిగురు తీసుకున్నాం కదా మనం, 1/2 కేజీ చింత చిగురు తీసుకున్నాం. ఇందులో మనకు కావాల్సినంతే తీసుకుందాం. ఇది కడిగి ఆరబెట్టిందండి, వేసేస్తున్నా. చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కానీ మనం అది తీయలేమన్నమాట. వేసేస్తున్నాం. చాలు. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ. ఈ మామిడికాయ మరీ పుల్లగా లేదు, మరీ తీయగా లేదు, ఒక మాదిరిగా ఉంది, సరిపోద్ది పులుపు. వేసేద్దాం. దగ్గరకు రా. ఇది మనం వేసేసుకొని కలుపుకున్నాం కదా. ఒక మామిడికాయలు మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగుదాము. ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందాం. మనం ఉల్లిపాయలు వేగటానికి వేసుకున్నాము, మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాం. చింత చిగురు కూడా మనకి శుభ్రంగా మగ్గిపోయింది. వెనకటి కాలం వాళ్ళు, మా అమ్మమ్మల కాలం నాడైతే అసలు ఈ చింత చిగురు కడగరండి, అట్లానే వేసేవాళ్ళు, ఉడకదని చెప్పేసి. కానీ కడుక్కోవాలి, ఎక్కడెక్కడ నుంచో వస్తుంది కాబట్టి. ఇదిగోండి కారం, 1 స్పూన్ కారం వేస్తున్నాను.
మనం కొంచెం నాన్ వెజ్లో కొద్దిగా కారం ఉండాలి, కొంచెం కారం వేసాను. వాటర్ అనేది వేయలేదు, మటన్లో ఉన్న వాటర్తోనే ఉడికింది. కొంచెం మనకి ఇట్లా దగ్గరగా కావాలంటే ఇట్లనే ఉంచేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్లో అయిపోద్ది. ఆల్రెడీ మనం ముందుగానే మటన్ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మగ్గినాయి. ఒక 5 నిమిషాల్లో మనకి మగ్గిపోద్ది. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం, 1/2 కప్. ఎందుకంటే మనకి మామిడికాయ ముక్కలు ఇంకా కొంచెం ఉడకాలి. కలిపేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా మళ్ళీ ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. మనం తాలింపులో వేసుకున్నాం కదండి, ఇప్పుడు కూడా వేసుకోవాలి. కొత్తిమీర చల్లుతున్నాను. మనం ఇది సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఇందులో పుదీనా, కరివేపాకు కూడా ఉంది, అంతా కలిపే వేస్తున్నాను. మనకి చాలా త్వరగా అయిపోతుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, దోశల్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను బోన్లెస్ మటన్ తీసుకున్నాను. బోన్తో విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. మాకంటే ఇంట్లో అవి మా అమ్మ పెద్దవాళ్ళు కాబట్టి మేము బోన్లెస్ తెప్పించుకుంటున్నాం. ఎందుకండి మనం ఉప్పు కూడా అన్నీ వేసేసాము, కొత్తిమీర కూడా వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. సిమ్లోనే ఉంచాను స్టవ్. ఆయిల్ పైకి తేలాలి. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. చింత చిగురు పులిపే, మామిడికాయ పులిపే, ఈ మటన్ బాగా పుల్లగా ఇద్దాం అనుకుంటున్నారేమో, అట్లా ఏం ఉండదండి. చింత చిగురులో మనకి చింతపండులో ఉన్నంత పులుపు ఉండదు. ఇప్పుడు నేను వేసిన మామిడికాయ కూడా చాలా తక్కువ పులుపు ఉంది కాబట్టి 2 సెట్ అవుతాయి అన్నమాట. మీరు వేసుకునేటప్పుడు మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే సగమే తీసుకోండి. అన్నీ సరిపోయి ఉంటాయి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇదిగండి అయిపోయింది కదా. మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే ఉడుకుతుంది మట్టి కుండలో. కొంచెం చివరిలో మనం ఫినిషింగ్ కోసం, గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. చింత చిగురు చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది చింత చిగురులో. కంపల్సరీ తినండి. అంటే మనకి సీజన్లో ఇప్పుడు ఎండాకాలం మాత్రమే వస్తుంది, మిగతా టైంలో రాదు కాబట్టి. మనం టేస్ట్ కోసం కొంచెం వేసుకుందాం ఇందులో. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఈ కర్రీని మా అమ్మకి, రమణ వాళ్ళ అమ్మకి అంకితం చేస్తున్నాం. వాళ్ళిద్దరూ నాన్ వెజ్ బాగా తింటారు, మా అత్తగారు, మా అమ్మగారు. అందుకని వాళ్ళిద్దరికి, లోకంలో ఉన్న ప్రతి స్త్రీ అమ్మే కాబట్టి లోకంలో ఉన్న అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. స్త్రీలకి ఈరోజు మా అమ్మకి, మా అత్తయ్య గారికి ఇది అంకితం చేస్తున్నాయి. మటన్ ఇష్టమైన కూర వాళ్ళకి. అభి రానా ఇదిగోండి మామిడికాయ ముక్క, ఇది మటన్ ముక్క, ఇదిగోండి చింత చిగురు. చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఎక్కువ పులుపు ఉండదు, బాగుంటుంది అన్నమాట. దోశల్లోకి కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. దోశల్లోకి, మనకి చపాతీలోకి.
వేడిగా ఉంది పాపం. ఇదిగండి వేడిగా ఉంది. మదర్స్కి అంకితం చేసి మీరు తింటున్నారు అనుకుంటున్నారా? నిద్రపోతుందండి మా అమ్మ, అందుకోసం మేము టేస్ట్ చేస్తున్నాం. అవి నేను దానా బాగుందిరా. అన్నీ అసలు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అసలు పులుపు ఎక్కువ ఏం లేదు, మామూలుగా ఉంది. పులుపు తినలేని వాళ్ళు భయపడకుండా చక్కగా మామిడికాయ వేసుకోవచ్చు. ఇంక పెట్టా నేను కూడా మదర్నే కాబట్టి నేను తినాలంట ఫస్ట్, అందుకని తిన్నానండి. తప్పకుండా మీరు చేసుకోండి, చాలా బాగుంది. తెలుగు రుచుల వీడియోస్లో మీకు అన్నీ ఉన్నాయండి. నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, సునీత సంయుక్త ఛానల్ కూడా ఉంది. అందులో అయితే మీకు నిల్వ పచ్చళ్ళు, చికెను, మామిడికాయలో 3-4 రకాలు ఉన్నాయి. నిల్వ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, కర్రీస్ అన్నీ ఉన్నాయి. 2 ఛానల్స్, ఒకటి సునీత సంయుక్త కిచెను, రెండోది తెలుగు రుచులు. ఈ 2 ఛానల్స్ కూడా కంపల్సరీ వాచ్ చేయండి. మీరు వెనక్కి వెళ్ళి వీడియోస్ చూడండి ఒక్కసారి. ఏమైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకుంటాను. కామెంట్స్ అయితే కొద్ది రోజులు ఆపుతాను, తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. మీకు ఏదైనా డిష్ కావాలంటే కూడా నేను చేసి చూపిస్తాను. ఇదేనండి ఇక ఈరోజు సింపుల్గా చాలా త్వరగా అయిపోయే మటన్ చింత చిగురు మామిడికాయ అండి. ఈ వీడియోస్ తప్పకుండా చూడండి, నా వీడియోస్, తెలుగు రుచుల వీడియోస్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.